హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, నా మిషన్ అయితే సర్వీస్ కోసం అని పిలిచానండి. టెక్నీషియన్ వచ్చి సర్వీస్ అయితే చేస్తున్నారు. సర్వీస్ ఏంటి అంటే చాలా హెచ్ఎస్డబ్ల్యూ అనేది చాలా గట్టి మిషన్ అండి. అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇదేంటంటే సౌండ్ ఎక్కువ వస్తుందండి. నేను 4-5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి నాది ఒక పార్ట్ అరుగుదలకైతే వచ్చింది. సౌండ్ అయితే గట్టిగా వస్తుందని చెప్పేసి సార్కి ఫోన్ చేసినప్పుడు ఇటు సైడ్ వేరే పని మీద వచ్చి నాకు ఇలా సర్వీస్ అయితే చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా చేసి వెళ్తారు. వీళ్ళ సర్వీస్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, గణేష్ షూయింగ్ మిషన్స్ అని గుంటూరులో ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర మనం మిషన్ తీసుకున్నాము. సర్వీస్ అయితే చాలా సూపర్గా ఇస్తారండి. నేను ఆల్రెడీ చాలా మందికి ప్రమోట్ చేశాను, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు మంచి సర్వీస్ ఇచ్చారు, వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ వీడియోలో మీకు చూపించాల్సింది ఏంటి అంటే ఈసారి మనకి నీడిల్స్ ఎలా పెట్టాలి, ఏ సైజ్ వాడాలి, ఏ బ్రాండ్ వాడాలి అనేది ఒక క్లారిటీ సార్ నోట్తోని విందామని చెప్పేసి మీకైతే ఈ వీడియో చూపిస్తున్నాను. ఒక్కసారి ఆయన మాటలోనే వినండి. ఇది కలర్ కి దీన్ని ఇది జెర్రీకి 90 క్రాస్ పెట్టాలి. ఇది ఏంటంటే 14 నెంబర్ వచ్చేటప్పుడు జెర్రీకి వాడుకోవాలి, 12 నెంబర్ వచ్చేటప్పుడు కన్నా కలర్ థ్రెడ్స్ కి వాడుకోవాలి. సెట్ అవుతుంది. ఇప్పుడు కలర్ థ్రెడ్స్ కి ఎంత పెట్టాలి? క్రాస్ ఉండదు, అది స్ట్రైట్ గానే పెట్టాలా? అంటే దానికి లెఫ్ట్ సైడ్ పెట్టాలని గణేష్ సార్ చెప్పినట్టు నాకు ఐడియా ఉంది. అట్లా లేదా? ఇది జర్మన్ బ్రాండ్, అది సైజ్ కాదు, బ్రాండ్ కోసం చూపించాను. ఓకే, సైజ్ వచ్చేటప్పటికి ఇది 10 సైజ్, ఇది 14 హెచ్ఏ అంటే బ్రదర్ మిషన్లకి వాడుకోవాలండి. ఓకే, బ్రదర్ ఉషా మిషన్లకి సింగిల్ నీడిల్స్ మిషన్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేసుకోవాలి. 12 నీడిల్స్ అయితే ఇక్కడ హెచ్ఏ ఉంది కదా, అక్కడ ఏంటంటే డీబీ వస్తుంది. డీబీ K5 14 ఏమో జెర్రీ, డీబీ K5 12 ఏమో కలర్ కి. సార్ కదండి, వాళ్ళ కంపెనీ నీడిల్ అయితే వాళ్ళు చూపించారు. లాస్ట్లో మీకు మనం ఏం వాడతాం అనేది కూడా నీడిల్ చూపిస్తాను. సార్ అయితే కంప్లీట్గా సర్వీస్ చేసి అండ్ సౌండ్ అయితే కొంచెం తగ్గింది, బట్ ఇంకా ప్రాపర్గా కాదు. దానికి కొంచెం ఒక పాట అరుగుదల వచ్చిందంట. సో దాన్ని మనం తీసి వేరేది వేసుకోవాలి. ప్రజెంట్ అయితే అలా ఓకే చేసి వెళ్తున్నారనమాట. వీళ్ళైతే సర్వీస్ సూపర్గా చేస్తారండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అండ్ నా దగ్గర నేర్చుకునే వాళ్ళు, నన్ను అడిగే వాళ్ళకి కూడా నేను వాళ్ళే సజెస్ట్ చేస్తాను. వాళ్ళు గుంటూరు నుంచి కూడా మనకి వైజాగ్ వచ్చి సర్వీస్ చేస్తారండి ఆన్ టైంలో. నాకైతే అది బాగా నచ్చుద్ది, అందుకనే వీళ్ళు ప్రమోట్ చేస్తాను అనమాట. ఈ కంప్లీట్ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం నీడిల్స్ని ఎలా పెట్టుకోవాలి అండ్ ఏ టైప్ నీడిల్స్ వాడాలి. జరీ థ్రెడ్స్ కూడా కొంచెం క్వాలిటీ థ్రెడ్స్ వాడినప్పుడు మనకి మంచి ఫినిషింగ్ వస్తుందండి. మనం ఫస్ట్ ఏంటంటే మనం ఎంత దూరంలో ఉన్నా ఫినిషింగ్ మెయిన్ బాగుంటే జనాలు అయితే ఆటోమేటిక్గా మన దగ్గరే వర్క్ చేయించుకుంటారండి. సో మీకు అదే చెప్తున్నాను అనమాట. ఫినిషింగ్ మనం మంచిగా చేంజ్ చేసుకోవాలంటే మిషన్ కోసం కొంచెం తెలిసి ఉండాలి. అంటే కొంచెం అంటే ఏ నీడిల్ పెడితే బాగుంటుంది, ఏ కలర్ థ్రెడ్ వాడితే బాగుంటుంది అండ్ ఎలా వేస్తే బాగుంటుంది, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనకు తెలిసినప్పుడు మనం మంచిగా ఈ బిజినెస్ చేయగలుగుతామండి. లేదంటే చాలా వరకు ఇది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇందులో, బట్ అందరూ ఎందుకు క్లిక్ అవ్వలేకపోతున్నారంటే ఇలాంటి చిన్న చిన్న తెలుసుకుపోవడం వల్ల. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుందని అనుకుంటున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. నాకైతే ప్రాబ్లం ఇది వచ్చిందండి. ఆ రోజంతా సర్వీస్ చేసిన తర్వాత నేను వేరే రఫ్ క్లాత్ పైన వేసి తర్వాత నెక్స్ట్ డే నేను కస్టమర్ బ్లౌజ్ అయితే పెట్టానండి. ఎందుకంటే బిఫోర్ పెడితే ఆయిల్ చేసినప్పుడు అంటే నెక్స్ట్ డే కాదండి, 1 అవర్ 2 అవర్స్ మాత్రం వేరే క్లాత్ పైన వేయాలి. లేకపోతే ఆయిల్ అయిపోతుంది, గ్రీజ్ అది అంటుకుంటుంది అనమాట. మనం కానీ అలా ముందు చేయకపోతే. సార్ అయితే నాకు ఇలా సర్వీస్ చేశాను. సర్వీస్ చేస్తూ కొన్ని మనకు వచ్చిన డౌట్స్ కూడా మనం క్లారిఫై చేసుకున్నాం అనమాట.
ఫ్యూజన్ పేపర్ కోసం ఫ్యూజన్ పేపర్ ఎలా పెట్టాలి, ఎలాంటిది వాడాలి, ఇలాంటి డౌట్స్ చిన్న చిన్నవి మాటకి చేంజ్ అవుతుంటాయి కదండి. సో ఆ విధంగా నేను సార్ని కనుక్కొని ఫుల్ డీటెయిల్స్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో ఫుల్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మిషన్ కోసం తీసుకున్నా లేకపోతే మిషన్ వాడుతున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో మీ ఫీలింగ్స్ అనేవి నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో లాస్ట్లో మీకు మనం ఏ థ్రెడ్స్ వాడతామా అంటే ఏ నీడిల్స్ వాడతాం అనేది లాస్ట్లో చూపిస్తున్నానండి. నేను థ్రెడ్స్ అయితే బిస్కో వాడమంటున్నారు వాళ్ళు, బట్ నేనైతే రాయల్ జీవి వాడుతున్నానండి. ఎందుకు అని అంటే బిస్కో థ్రెడ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉండడం లేదు, సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ 1-2 మనం అడగలేం కదా అని చెప్పేసి నేను రాయల్ అయితే వాడుతున్నాను. బట్ అయితే చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే అది మిషన్కి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందంట. సో అందుకనే లాస్ట్లో మీకు నేను థ్రెడ్స్ అంటే నీడిల్స్ చూపిస్తున్నాను, ఏ బ్రాండ్ వాడుతున్నాను అనేది. మీకైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్లో సార్ చెప్పారు కదండి DPK5 అని. ఇదే అయితే నేను జెరీకి యూజ్ చేస్తున్నా. ఈ నీడిల్స్ని జర్మన్ కంపెనీ అంట. ఈ నీడిల్స్ నేను అంటే జెరీ కోసం యూజ్ చేస్తున్నా. ఇందులో 12 నెంబర్ని సిల్క్ థ్రెడ్ కోసం యూజ్ చేస్తున్నా అనమాట. ఇది ఏంటి అంటే సార్ చెప్పారు కదా క్రాస్లో, జరీకి అయితే క్రాస్లో పెట్టాలి అని చెప్పేసి ఈ నీడిల్స్ అండి. నేను మనకి దగ్గరలో దొరికే నీడిల్స్ ఇవి అని చెప్పేసి నేను వాడానండి. బట్ అంత నీట్ ఫినిషింగ్ అయితే నాకు ఇవ్వడం లేదు. మ్యాక్సిమం మీకు ఎవరికైనా ఇలాంటి నీడిల్స్ అంటే కావాలి అంటే ఇవే తెప్పించుకోండి. ఇది మ్యాక్సిమం అంటే మనకి అవైలబుల్గా లేనప్పుడు మాత్రమే వాడండి. నాకు తెలిసినంత వరకు దీంతో మంచి ఫినిషింగ్ రావడం లేదండి. సార్ వాళ్ళు చెప్పింది ఇది అనమాట. నాకు చాలాసార్లు వాళ్ళు వచ్చినప్పుడు ఇవి వాళ్ళ దగ్గర తీసుకుంటానమాట. బట్ లేనప్పుడు మన లోకల్లో ఉన్న బ్రాండ్స్ అయితే ఇవి వాడతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.